కాలిఫోర్నియా సైన్స్ సెంటర్ అని చెప్పి లాస్ ఏంజలీస్లో ఒకటి ఉంటుంది. అందులో మొన్న మనం వెళ్ళాం కదా డైనాసార్లు చూసిన లొకేషను, అక్కడ లోపల కొన్ని చోట్ల ఒక స్పెషల్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో డైమండ్స్, మినరల్స్ ఎంతో భూమిలో ఎక్కడెక్కడో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దొరికిన చాలా రేరు డైమండ్స్, మినరల్స్ కలెక్షన్ ఉంది. వెళ్ళి చూద్దాం పద. స్ట్రీట్ ఫుడ్, మెక్సికో హాట్ డాగ్స్. ఇదే సైన్స్ సెంటర్. ఇందులో కొన్ని ఏమో ఫ్రీ ఉంటాయి. ఇప్పుడు మొన్న డైనోసార్ల దగ్గరికి వెళ్ళాం కదా, దానికి $20 అంటే 1800. ఇక్కడ ఏదో మమ్మీస్ అని చెప్పి స్పెషల్ షో జరుగుతుంది ఈరోజు. దీనికి కొంచెం ఛార్జ్ ఉంటుంది. పైన చూడు ఎలా డెకరేషన్ చేశారో. మన పక్కన ఏముంది తెలుసా? లెజెండరీ SR-71 బ్లాక్ బర్డ్ లాంటిదే. దాన్ని తయారు చేయడానికన్నా ముందు కొన్ని ప్రోటోటైపులు తయారు చేయమని చెప్పారు CIA వాళ్ళు US గవర్నమెంట్కి. వాళ్ళు తయారు చేసిన ప్రోటోటైప్. దీని పేరు A-12 SR-71 బ్లాక్ బర్డ్. డిట్టో సేమ్ అంతే ఉంటుంది, కానీ టెక్నికల్గా దీనికి వేరే పేరు పెట్టారు అనమాట. ఎందుకంటే టెస్ట్ చేసే డివైస్ కాబట్టి. 3500 కిలోమీటర్ల టాప్ స్పీడ్. ఇప్పటికి కూడా వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఇదే. మొత్తం టైటేనియం తోటి తయారు చేస్తారు ఆ బాడీ అంతా కూడా. డెస్టినేషన్ మొదలుపెట్టిన కాడి నుంచి చివరికి వెళ్ళిపోయే లోపు దాని బాడీ కూడా ఇట్లా స్ప్రెడ్ అయ్యింది కొంచెం. దాని నుంచి జనరేట్ అయ్యే వేడికి మామూలు మెటీరియల్స్ అయితే కరిగిపోతాయి, ఈ ఫ్లైట్ కూలిపోయిద్దని చెప్పి, ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయిద్దని చెప్పి టైటేనియం తోటి కట్టారు. ఆ ఇంజిన్లు ఉంటాయా, ఇంజిన్ల చుట్టూ అదిగో అక్కడి నుంచి మొత్తం ఫ్యూయల్ అనమాట. బాడీ ఇక్కడి నుంచి అదంతా ఫ్యూయల్, పెట్రోల్ ఉంటుంది, ఏవియేషన్ ఫ్యూయల్. ఇంకోటి ఏంటంటే ఫుల్ ట్యాంక్ కొట్టున్నప్పుడు బండి కదలకుండా అంతే ఉంటే పెట్రోల్ లీక్ అవుతూ ఉంటుంది. అలా తయారు చేశారు. ఎందుకంటే అది వెళ్ళే స్పీడ్కి బండి హీట్ ఎక్కి బండి అంతా ఇట్లా పెద్దగా అయింది అనమాట. అప్పుడు లీక్ అవ్వకుండా ఉండాలి పెట్రోల్. అందుకనే ఆగి ఉన్నప్పుడు పెట్రోల్ ఉంటే లీక్ అవుతూ ఉంటుంది. ఏమి ఇంజనీరింగ్ రా బాబు. ఇదిగో ఇదే అన్ ఎర్త్ రా బ్యూటీ అనమాట. లోపలికి వెళ్దాం. ఇక్కడ జెమ్స్, మినరల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. చూడు ఎంత పెద్దగా ఉందో పీస్. దీని పేరు ఎరగోనైట్. ఇదిగో మొన్న మనం చూసామో పెట్రిఫైడ్ ఫారెస్ట్, చెట్లు రాళ్ళుగా మారిపోతే ఎలా ఉంటుందో అదే మొక్క. ఇక్కడ రాయికి మళ్ళీ ఉందా, పైన పాలిష్ చేస్తే ఎంత స్మూత్గా ఉంది చూడు. వయోమింగ్ అనే స్టేట్లో దొరికింది ఇది. వయోమింగ్ అంటే అదొక రాష్ట్రం 50 రాష్ట్రాల్లో. ఓ ఇద్దుడు. అరే ఇది మస్తు ఉంది. దీని పేరు చూడు ఇదిగో. అబ్బా ఏమన్నా ఉన్నాయి అసలు ఇక్కడ లోపల. ఇదేంద్రు జేడ్ ఎంత పీస్ ఉందో. ఇదిగో ఈ లోపల అంతా అదే. ఇది మొత్తం జెమ్స్. ఓ ఇక్కడేంది ఇది చూడు. ఫ్లోరైట్ అంటే ఇది. లైట్ పెడితే ఇలా ఉంటుంది, క్రిస్టల్ కదా. ఇదిగో ఇదొక ఉల్క ముక్క. దీని హిస్టరీ ఏంటి?
ఎప్పుడు పడిందో కానీ దీనికి పెట్టిన పేరు ఇది, క్యానియన్ డయాబ్లో మీటియోరైట్. వేడికి కరుగుతూ వస్తాయి కదా, ఇలా షేప్ మారిద్ది అనమాట. ఇదిగో ఇక్కడ చూడు ఏముందో. లోపలంతా అయ్యే, ఇదిగో ఇది మొత్తం అయ్యాయి అన్నీ. ఇది చూడు ఎలా ఉందో, స్టార్ ఫిష్ ఉన్నట్టు. ఆ వైట్ది స్టార్ ఫిష్ కాదు, మరి దాన్ని ఏమంటారు? వావురా. ఇటువంటి రేర్ మినరల్స్ తోటి పాత రోజుల్లో కింగులు ఉండేవాళ్ళు కదా, ఇటువంటి ఐటమ్స్ చేయించుకునే వాళ్ళంట. మీ ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే ఇక చూడు ఎంత ఉన్నాయో, ఫాస్ట్గా లాగిచ్చేస్తాను. ఇదిగో ఇక్కడ చూడు, క్వార్ట్స్ దేని మీద ఉంది, ఏదో మినరల్ మీద. పైరైట్, పైరైట్ తెలుసుగా. సిల్వర్ అండ్ కాపర్ రెండు కలిసి ఉన్నాయి ఇక్కడ. ఇది చూడు ఎలా ఉందో. ఇదిగో ఇది ఉందా, ఇదిగో ఇటువంటి ముక్క ఒకటి నాకు దొరికింది ఒకసారి కాలిఫోర్నియా ఎడారిలో తిరుగుతుంటే. మన ఇంట్లో ఉంది, ఒకసారి చూపెట్టా, గుర్తుందా మీకు ఎవరికన్నా? ఇది పైరైటే. ఇదిగో జిప్సమ్ అనే మినరల్ లోపల ఇలా పెరిగిద్ది. చుట్టూ చూడు లోపల ఎలా ఉందో, లోపల ఇలా స్పేస్ కావాలన్నమాట పెరగడానికి. ఆ రాయి మొత్తాన్ని తీసుకొచ్చారు. ఇది బ్రెజిల్ దేశంలో దొరికిందంట. ఇదిగో ఇక్కడ చూడు ఏమున్నాయో, గోల్డ్ నగెట్స్, ఒరిజినల్ గోల్డ్, కాలిఫోర్నియాలో దొరికినాయి అన్నమాట. మామూలుగా గోల్డ్ ఇంత పెద్దగా దొరకటం చాలా రేరు. చిన్న చిన్నగా ఉంటాయి, పలుకులు ఉన్నట్టు. అందుకే ఇలా పెట్టారు, గోల్డ్ నగెట్. కాలిఫోర్నియాలో దొరికింది. ఇక్కడ చూడు ఏమున్నాయో, వజ్రాలు. ఈ ఒక రకం 126 క్యారెట్స్ అంట. 360 క్యారెట్స్. 126 కాదు రో, 1262. ఇక్కడ రాశారు చూడు, 1 క్యారెట్, 10 క్యారెట్, 20, 30, 50 క్యారెట్ ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ కొన్ని పెట్టారు, రూబీస్ పెట్టారు, రూబీస్, ఎమరాల్డ్స్. ఏంద్రా బాబు, ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నాయి తెలుసా ఒక్కొక్కటి చూస్తానికి. ఇది చూడు, జిప్సమ్. బ్యారైట్ అంటే ఇది. బోరాక్స్. ఇది మైనింగ్ చేసే లొకేషన్లోకి వెళ్ళాము, గుర్తుందా ఎవరికన్నా? ప్రపంచంలోనే పెద్ద బోరాక్స్ మైనింగ్ కాలిఫోర్నియాలో ఉంటుంది. ఓపెన్ పిట్ మైనింగ్, బాగుంటుంది అది. క్యాల్సైట్. వీటితోటి తయారు చేసిన
జ్యువెలరీ. ఇక్కడ ఇంకో రూమ్లోకి వచ్చాము. అసలు ప్రపంచంలోనే అత్యంత పెద్ద అయిన డైమండ్లు, మినరల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. క్రిస్టల్స్, ఇదిగో టోపాజ్, ఎంత పెద్దగా ఉంది ఇది. 4600 క్యారెట్లు అంట. సింథటిక్ జెమ్ స్టోన్స్ అంటే ల్యాబ్లో తయారు చేసినవి ఇవన్నీ. ఇదిగో టర్మలిన్, వీటిల్ని ఎక్కువగా జ్యువెలరీలో వాడతారు. ఇదిగో ఓపెల్, ఎన్నెన్నో రకాలు ఉన్నాయి. ఈ జెమ్ స్టోన్ల గురించి మనకు పెద్దగా తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, రేట్లు పుహార్ రేట్లు ఉంటాయని తెలుసు, అంతకుమించి పెద్దగా తెలియదు. ఇదేంటి అలెగ్జాండ్రైట్ అంట. ఏదో బాగున్నాయే, గోళీలు ఆడుకోవచ్చు. ఇదేమో మినరల్ రీసెర్చ్ ల్యాబ్ అనమాట. ఇక్కడ ఏదో ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు వీటి పైన. లోపల ఎక్విప్మెంట్ ఉంది. ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల నుంచి కూడా తీసుకొచ్చి రీసెర్చ్ చేస్తున్నారు. సైన్స్ సెంటర్ కదా, అదే పని అనమాట. అయ్యో లోపల చూడు ఎన్ని ఉన్నాయో. ఎక్విప్మెంట్ ఉంది, అంతా అడ్వాన్స్డ్కి మళ్ళీనే కనపడుతున్నాయి. ఇక్కడ చూడు, మార్స్ గ్రహం మీద నుంచి వచ్చి మన భూమి మీద పడ్డ ఇదొక మీటియోరైట్. ఇది రెప్లికా అంట, ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఎక్కడ దాచిపెట్టారు. ఇదిగో ఇవేమో లాస్ ఏంజలీస్లో పడ్డ ఇవి కూడా ఒక రకమైన మీటియోరైట్ ఉల్కలు. ఎన్ఐఏ, ఇవన్నీ ఉలకలే. ఆ ప్యాటర్న్ చూడు ఎలా ఉందో. ఇవేమో చాలా రేట్లు ఉంటాయి మనకి ఇయరు. ఇక్కడ ఇంకోటి ఉంది చూడు, 32 గ్రాములు ఉన్న గోల్డ్ ముద్ద. 32 గ్రాములు అంటది. మైనింగ్ చేసేటప్పుడు దొరికితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. రేర్ పీస్ కదా. అసలు ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయో. ఇది చూడు ఎంత పెద్దగా ఉందో. ఎమెథిస్ట్ అనుకుంటే ఇది. వండర్ఫుల్. ఇవన్నీ డెకరేట్ చేసి పెట్టుకోవాలి ఇంట్లో, కానీ మనకి ఇయ్యరు. ఏమన్నా ఉన్నాయా అసలు? వీటితోటి కొన్ని తయారు చేశారు. ఇదేంద్రు, ఈ రాయిలో మినరల్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎందుకు లేవు? ఇదిగో ఇది క్వార్ట్స్, ఇది రూబీ కాదు ఎమరాల్డ్. ప్లీజ్ టచ్ అంట. ఇదిగో క్వార్ట్స్ ఉంది. ఇదేదో నోరు తిరగని పేరు ఒకటి ఉంది, ఆల్బైట్ అంట, ఎలబైట్ ఏమో. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇవి ఇక్కడ చూడు, డైమండ్స్ ఉన్నాయి. డైమండ్ నెక్లెస్ అంట. ఇగో ఇక్కడ చూడు ఎలా కట్ చేసి పెట్టారో ముక్కలు ఒక్కొక్కటి.
శాండియాగో కాలిఫోర్నియాలోనే దొరికినాయి ఈ డైమండ్ నెక్లెస్లో వాడిన డైమండ్స్ అన్నీ కూడా. ఇది చూడు, ఇది కూడా శాండియాగో కాలిఫోర్నియాలోనే దొరికింది. కోటి సంవత్సరాల క్రితం ఫామ్ అయిన మినరల్స్ ఇవన్నీ ఇక్కడ రాశారు చూడు. ఇదిగో టర్ములిన్ క్వార్ట్స్ కలిసి ఉన్నాయి ఇందులో. ఏం కలెక్షన్ రా బాబు. ఇక్కడేమో ఒక సాలిడ్ మినరల్ పీస్ని ఇలా ఆర్ట్కు మళ్ళీ మార్చారు. చైనాలో తయారు చేశారంట దీన్ని. ఇదిగో కింద హిస్టరీ ఉంది, పాజ్ చేసుకొని చదవండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇవిగో ఇక్కడ మళ్ళీ డైమండ్స్ ఉన్నాయి. ఇది ఏమో ఎమరాల్డ్, మన రింగ్స్లో పెట్టుకుంటాం కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది చూడు, అది అదే. అసలు ఇటువంటి ప్లేస్ ఒకటి ఉంటుందని, అబ్బా అసలు ఏందిరా బాబు, ఆ లోపల చూడు ఏముందో, అది అక్కడ చూడు ఒకటి ఏముందో, వెళ్దాం ఆగు. ఇదేంటి క్వార్ట్స్, ఇక్కడ ఏమన్నా ఉందా? క్వార్ట్స్, స్మోకీ క్వార్జ్, డైమండ్స్ ఫ్రమ్ బెనీత్ క్రస్ట్ అంట. ఇది కూడా ఎమరాల్డ్. అరే ఇదిగో ఇక్కడ చూడు, డైమండ్ ఎలా ఫామ్ అయ్యి ఉందో చూడు రాయి లోపల. ఇదిగో అలానే రాళ్లలాగా ఉంటాయన్నమాట. తర్వాత పాలిష్ చేసే కొద్దీ షైనింగ్ వచ్చింది లైట్ యాంగిల్స్ మూలాన. వెరీ ఇంట్రెస్టింగ్. డైమండ్ అనేది కార్బన్ 100% ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్ అనమాట. అత్యధిక ప్రెషర్ ఉండి లక్షల సంవత్సరాలు ఎంతో అడుగులో ఉండి అక్కడ ఉండే ప్రెషర్కి కార్బన్ అనేది 100% ప్యూర్గా మారినప్పుడు డైమండ్గా అయింది. భూమి లోపల ఉండే ఒత్తిడికి అప్పుడు ఎక్కువ తక్కువ అవుతూ ఉన్నప్పుడు డైమండ్స్ పైకి తన్నుకుంటూ వస్తాయి అన్నమాట. నా దృష్టిలో డైమండ్ వాల్యుబుల్ కాదు, ఎందుకంటే అవి చాలా ఉన్నాయి భూమిలో, ఇన్వెస్ట్మెంట్కి అసలు పనికిరాదు. ఎక్కడైనా రేరుగా ఉండి పెద్దగా ఉంటే ఏమన్నా వాల్యూ ఉంటుందేమో, కానీ ఎవ్రీడే యూస్ కోసం మనం డైమండ్ కొనుక్కుందాము అనుకుంటే అది ఎందుకు పనికిరాదు. ఏదో మీ సరదా కోసం ఉంటుంది, కానీ నా దృష్టిలో అది వేస్ట్. ఇదేంద్రా బాబు, అసలు ఎప్పుడూ చూడలేదు ఇటువంటి ఐటమ్స్. హిస్టరీ. ఆర్గనైట్ అనే మినరల్, వాట్ ఏ బ్యూటీ. ఇదిగో కలిసి పెరుగుతున్నాయంట ఇక్కడ కొన్ని మినరల్స్.
ఇక్కడ ఏం కనపడుతుంది? క్వార్ట్స్ ఉంది, ఇంకోటి ఏందో మరి. ఇదిగో దీని హిస్టరీ చూడు. 110 మిలియన్ ఇయర్స్ ఓల్డ్, అంటే 12 కోట్ల సంవత్సరాల క్రితం భూమిలో ఫామ్ అయ్యి ఇంకా పెరుగుతూనే ఉంది. అంటే ఇప్పుడు తీసేశారు కాబట్టి పెరగట్లేదు, కానీ ఇదిగో ఇది చూడు. వావ్ 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 వావ్. ఈ హిస్టరీ చూద్దాం ఆగు. చైనాలో దొరికిందట. 15 కోట్ల సంవత్సరాల నాడు చైనాలో ఫామ్ అయింది. మెటాలిక్ స్టిబ్నైట్ అనే మినరల్ అండి ఇది. ఫ్యాంటాస్టిక్. ఒక రౌండ్ వేద్దాం ఆగు. ఎన్ని అద్భుతాలు ఉన్నాయిరా బాబు భూమి మీద. ఇప్పుడు ఒక జూమ్ కొడదాం బాబు లోపలికి. వీటికి ఎక్కడ రేటు రాయలేదు, ఎందుకంటే రేర్ పీసులు కాబట్టి అమ్మటానికి కాదు, కేవలం సైన్స్ భూమిలో దొరికే అత్యంత రేర్ పీసులు కాబట్టి కేవలం మ్యూజియంలో మాత్రమే పెడతారు డెకరేషన్లకి. ఇదిగో పైరైట్ పీసులు. ఇంకోటి ఏంటంటే ఈ పైరైటు ఇలా స్క్వేర్ షేప్లో ఉండటానికి కారణం ఏంటి అంటే దాని లోపల ఉండే పరమాణువులు చిన్న చిన్న సెల్యులర్ లెవెల్లో ఉండేవన్నీ కూడా ఇలా స్క్వేర్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఫాసిల్స్ మినరల్గా మారిపోతాయి అని చెప్పాను కదా, అంటే ప్రతి జంతువు ఫాసిల్గా మారదని చెప్పాను కదా. కొన్ని మారుతాయి కండిషన్స్ని బట్టి. అలా మారిన ఫాసిల్స్ ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఇలా మినరల్గా కూడా మారిపోతాయి. ఇదిగో జెమ్ స్టోన్స్, డైమండ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడికి వస్తే హెవెన్లో ఉన్నట్టు ఉంటుంది. ఇక చిన్న చిన్న రూబీలు ఉన్నాయి చూడు ఇక్కడ. డెజర్ట్ రోజ్ ఉంటుందేమో అని చూస్తున్నా. కొంచెం ఇది చూడంగానే అది గుర్తుకొచ్చింది. డెజర్ట్ రోజ్ అంటే అది కూడా ఒక రకమైన మినరల్. చూడు ఎలా ఉంది. చేంజింగ్ కండిషన్స్, వాతావరణంలో వచ్చే కలర్స్ని బట్టి, వాతావరణాన్ని బట్టి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయని రాస్తున్నారు. 15 కోట్ల సంవత్సరాల నాడు. బ్లూ టర్ములిన్, ఇది జ్యువెలరీ చేస్తారు వీటితో కూడా. బ్లూ టర్ములిన్. అబ్బా ఇదేంటి? క్యాల్సైట్ అంట. క్యాల్సైట్. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయినయే, ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేసినవి లేవు. క్వార్ట్స్ రిప్లేసింగ్ ఫ్లోరైట్ అంట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఉన్నాయి ఇందులో. చూడు
ఇది ఫ్లోరైట్. ప్లీజ్ టచ్. ఓకే, ఈ రాయి మీద పైరైట్ ఎలా పెరుగుతుందో చూడు. ఇక్కడేమో కాపర్, రాగి ముద్ద. పదమూడు కోట్ల సంవత్సరాల నాడు ఫామ్ అయింది. ఇదిగో సిల్వర్, వెండి సిల్వర్ నగెట్. ఇది చైనాలోనే దొరికింది. ఓహో, ఇక్కడ చూడు ఎంత పెద్ద గోల్డ్ నగెట్ ఉందో. మీకు దీని వెయిట్ ఎంత ఉంటుందో. (1848) సంవత్సరంలో దొరికింది ఈ గోల్డ్. 1 కిలో ఉంటుందేమో, కొంచెం తక్కువ ఉంటుందో. ఇదేమో టార్కాయిస్. ఫ్లోరైటు, క్వార్ట్స్ కలిసి పెరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ. ఇదేమో టాంజనైట్. భలే మెరుస్తున్నాయి. ఇక్కడ కాపర్ ఎలా వాడతారు అనేది మనకి కొన్ని ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. కాపర్ వైర్లు వాడతాం కదా, అలా కాపర్ అంటే రాగి. ఇదిగో సాల్ట్, ఉప్పు, ఇలా క్రిస్టల్స్లో కూడా దొరికిద్ది కొన్ని చోట్ల. ఇదేమో టాల్క్ అనే మినరల్. పౌడర్లో టాల్కమ్ పౌడర్ అంటారు కదా, వాటిలో వాడతారనమాట. గ్రాఫైట్. ఇదేమో గ్రాఫైట్, పెన్సిల్స్లో వాడతారు కదా అలా. బయోటీన్, ఫ్లోరైడ్ టూత్పేస్ట్లో వాడతారు అనమాట. ఫ్లోరైడ్ అనే మినరల్. ఇదిగో పైకి మాత్రం రాయి లాగానే ఉంటుంది. రాయికి ఇల్లు వైట్ కలర్ వేశారు, కానీ లోపల ఇలా గ్యాప్ ఉందన్నమాట. అలా పెరుగుతున్నాయి చూడు. మయన్ పీపుల్ అనే విషయం విన్నారా? 2012లో ప్రపంచం అంతమైపోయింది, ఎందుకంటే వీళ్ళు క్యాలెండర్ అప్పటిదాకే రాశారు అని అన్నారు కదా. వాళ్ళు వాడిన వస్తువులు అనమాట ఇవన్నీ, ఒరిజినల్స్ అనమాట. ఇదిగో ఇక్కడ చూడు, అల్లం చిన్నపై పేస్ట్ ఊరుకోవడానికి అనుకుంటా. ఇవన్నీ వాళ్ళు వాడిన వస్తువులు, ఒరిజినల్ వస్తువులు. అదనమాట డైమండ్ మినరల్స్ లాస్ ఏంజలీస్ సైన్స్ సెంటర్లో ఉన్నాయి. మళ్ళీ కలుద్దాం, కానివ్వండి మరి.